వికారాబాద్ జిల్లా కొందూరుగు మండలం ఉమ్మంత్యాలలో ఎంఆర్పీఎస్ జెండాని ఎగరవేశారు. అలాగే మందకృష్ణ మాదిగ బర్త్డేను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కొందూరుగు ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు ఆనిగల్ల ఆనంద్ మాదిగ, కొందూరుగు సర్పంచ్ చౌడపురం ప్రభాకర్, ఉమ్మంత్యాల డిప్యూటీ సర్పంచ్ పుల్లముల లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ బండమీది పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ కొందూరుగు మండల అధ్యక్షులు ఆనిగల్ల ఆనంద్ మాదిగ మాట్లాడుతూ మాదిగల ఆత్మ గౌరవం కోసం ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ మంచనపల్లి ఉమ్మంత్యాల రామచంద్రయ్య, వార్డు మెంబర్ గొర్లకాడి శ్రీనివాస్, బి వసూరి, కర్రె రాజేందర్, చెన్నయ్య, సుదర్శన్, కర్రె రాజేందర్, ఎం నందు, వెంకటేష్, చంద్రయ్య, రమేష్, యాదయ్య, రమేష్, వినోద్, శివ, శ్రీకాంత్, ప్రశాంత్, రమేష్, నరసింహారెడ్డి, భూపాల్ గౌడ్, యాదయ్య, శేఖర్, నర్సింహులు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఇదుమూడనే గ్రామంలో ఒక 15 మంది యువకులతో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా, తెలంగాణ ఆంధ్రనే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించింది. మన హక్కుల కోసం గత 32 సంవత్సరాల నుంచి గౌరవశ్రీ మందకృష్ణ మాదయ్య గారు కొట్లాడారు. వర్గీకరణ కూడా సాధించుకున్నాం. మన పిల్లలకు ఫలాలు కూడా అందుతున్నాయి. మొన్న వచ్చిన మెగా డిఎస్సిలో కూడా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. చాలామందికి గతంలో ఇంతకుముందు మనకు ఉద్యోగాలు రాని పరిస్థితి. అగ్రవర్ణాలకే, కొంతమంది పెత్తందారులకే ఉద్యోగాలు పోయేవి. మనకు ఏబిసిడీలుగా వర్గీకరణ విభజించిన తర్వాత మన హక్కులు మనకు సాధించుకున్నాం. కాబట్టి కృష్ణమాదయ్య గారు గుర్తించి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమే కృష్ణమాదయ్య అలాంటి లీడర్ లేడు, కృష్ణమాదయ్య గారి పోరాటాలు ఈ ప్రపంచానికి ఆదర్శం అని చెప్పి మొన్న ఐఏఎస్ ఎగ్జామ్లో కూడా కృష్ణమాదయ్య గారి గురించి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ దేశంలో మాదిగలకే కాకుండా సబ్బండ వర్గాల కోసం అనునిత్యం కొట్లాడుతున్నాడు. ఆరోగ్యశ్రీ పథకం రావాలంటే కేవలం మందకృష్ణ మాదయ్య గారి పుణ్యమే. ఈరోజు నిండు అసెంబ్లీలో ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మన గురించి కృష్ణమాదయ్య గారి గురించి చెప్పిండు. ఇంకొక విషయం ఏంటంటే వృద్ధుల వితంతుల పింఛన్ 2 కిలోలు ఉన్న బియ్యాన్ని 6 కిలోల వరకు పెంచిండు. మనం కొట్లాడిన తర్వాతనే, కృష్ణమాదయ్య గారు కొట్లాడిన తర్వాతనే మనకు ఆ బియ్యం కూడా వస్తున్నాయనే విషయాన్ని గుర్తించుకోవాలి. మన జాతి కోసమే కాదు, సబ్బండ వర్గాలకు రెడ్డికి కష్టం వచ్చినా కృష్ణమాదయ్య గారు ముందుంటారు, బీసీకి కష్టం వచ్చినా కృష్ణమాదయ్య గారు ముందుంటారు. అలాగే ఏ నాయకుడికి కష్టం వచ్చినా నేను నా జాతికే కాదు సబ్బండ వర్గాలకు పనిచేస్తున్నాను. ఈరోజు దేశం గర్వించదగ్గ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం మందకృష్ణ మాదయ్య గారు అనే విషయాన్ని మనం ఎవరం మర్చిపోవద్దు. ఈరోజు మన జాతికి గొప్ప పండుగ లాంటిది. ఎందుకంటే